సరే ఇటు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారు అంతకుముందు ఎలక్షన్స్ ఇప్పుడు ఆ హామీలు ఆ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అది కాస్త తలనొప్పిగా ఉంది, అది ఆయనకు తీర్చడానికి గుదిబండలా ఉందని చెప్పేసి అని అంటున్నారు సార్. ఈవెన్ ఆయన నిన్న మాట్లాడుతూ మీరు నాకు ఓట్లు వేశారు, నేను మీకు హామీలు ఇచ్చాను, కాకపోతే ఈ హామీలు నెరవేర్చడానికి ఖజానాలో డబ్బులు లేకుండా అయింది, మీరు ఆలోచించాలన్నట్టుగా ఆయన మాట్లాడారు. మరి అంటే హామీలు ఇచ్చే ముందు తెలీదా రాష్ట్రంలో ఖజానాలో డబ్బులు లేవని? మీరే అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, ఖజానా ఖాళీ చేశారు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. మరి హామీలు ఇచ్చినప్పుడు అవి ఎలా నెరవేర్చుతారో ఆ మాత్రం తెలియకుండా ఎలా ఇచ్చారని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నారు సార్. మరి సూపర్ సిక్స్ హామీలు అమలు అవుతాయా కావన్న క్వశ్చన్స్ కూడా అవుతున్నాయి, మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఒక మాసము అవుతుంది. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నో బడ్జెట్లు చూశారు. రాష్ట్రంలో రెవెన్యూ ఎంత వస్తుందో తెలిసే ఉంటుంది అనుకుంటా బహుశా. ఈ మేనిఫెస్టోలు రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఓట్లను దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలు రాస్తుంటారు రాసేవాళ్ళు. సబ్ కమిటీలు ఏదో వేసింటారు, ఏ స్కీములు అమలు చేస్తే, ఏ స్కీములు చెప్తే ఓట్లు ప్రజలు ఆకర్షితులు అవుతారు, ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తారని ఆలోచన చేసి హామీలు రాస్తుంటారు. సరే, దాని మీద చర్చలు కూడా జరుగుతుంటాయి. ఈ రెవెన్యూ అనేది చాలామందికి తెలిసిండదు. ఆయనకైతే బహుశా తెలిసింటుందిలేండి, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గర ఆయనకు తెలుసుకునే అవకాశం ఉంది, రెవెన్యూ ఎంత ఉంటుంది ఏమిటి అనేది. రెవెన్యూ చూసుకొని హామీలు ఎవరు చెప్పడం లేదు. ఇప్పుడు ఓట్లు చూసుకొని హామీలు చెప్తున్నారు. రెవెన్యూ చాలకొస్తుంది కాబట్టి హామీలు నెరవేర్చకపోతే చెడ్డ పేరు అయితే వస్తుంది, ఇంకా ఇంతకంటే చెడ్డ పేరు వస్తుంది. హామీలు నెరవేర్స్తే ఓట్లు వస్తాయా అంటే అది కూడా సహజంగా అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకు అంటున్నాను అని అంటే, గతాన్ని అనుభవాలను దృష్టిలో తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే కోటి వరాలన్నీ ఇచ్చారు. కోటి వరాలని ఇచ్చి నాకు 4 కోటి కుటుంబాలు ఓట్లు వేస్తే 4 కోట్లు ఓట్లు వస్తాయి, తప్పకుండా అధికారంలోకి వస్తాను అనుకున్నారు. అప్పుడు ఆయన 50 సీట్లకే పరిమితమయ్యారు. మళ్ళీ అటు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చినప్పుడు పసుపు కుంకుమ అని 15,000 రూపాయలు ఎంతో కుటుంబానికి ఏదో ఇచ్చారు ఎన్నికల ముందు. అప్పుడు ఓడిపోయారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత నేను నవరత్నాలని ప్రకటించి నవరత్నాలన్నిటినీ అమలు చేశాను, నేనే గెలుస్తానని ధీమాగా ఉన్నారు. కానీ తుదకు ఓట్లు ఎంపిక చేసేసరికి ఆయన 11 సీట్లకే పరిమితం చేశారు నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిన. అంటే కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కూడా, రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ పరిపాలన గురించి చూస్తున్నారు అనేది మన అనుభవంలోకి వచ్చినా కానీ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వక తప్పడం లేదు ఇప్పుడు మేనిఫెస్టోలో. కానీ ఒక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఫలానా మీకు అనర్హత కోల్పోవడమో అదో జరుగుతుందని అటువంటి చట్టం అయితే మనకు దేశంలో లేదు. ఇస్తున్నారు. హామీలు నెరవేర్చకపోతే మాత్రం ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వస్తుంది. నెరవేర్స్తే ఓటు రూపంలో దాలుస్తుందంటే అది నమ్మకం లేదే. కానీ బ్యాలెన్స్ చేయాల్సిందే, తప్పదు. మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. తర్వాత ఓటు వేసేది వారి అభిప్రాయం మేరకు, వాళ్ళ ఇష్టం మేరకు, వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది, ప్రజల దయాదాక్షిణ్యాల మీద. అయితే నెరవేర్చేదైతే నెరవేర్చాల్సింది ఉంటుంది. ఏదో ఒక విధంగా అప్పులు చేసాం, ఇంకొక రకంగానో ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు అయితే నెరవేర్చక తప్పదు. ఈ విషయంలో ఏమవుతాయంటే కొన్ని షరతులు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. అప్పర్ క్లాసు, మిడిల్ క్లాస్ అనో, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అనో, రకరకాలు వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా రుణమాఫీ సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురై కొంతమంది రైతులు అధికార యంత్రాంగం చుట్టూ తిరుగుతున్నారు కదా. తెలంగాణలో కూడా అమలు చేశారు, 1,00,000 రూపాయలది అమలు చేశారు, 1,50,000 అమలు చేశారు, 2 లక్షలు 2 విడతలుగా చేస్తామంటున్నారు. ఏదో ఫైనాన్స్ సర్దుబాటు చేసుకొని ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. ఇవన్నీ పెడుతూనే ఉన్నారు.
పెట్టినా కానీ కొందరికి రావటం లేదు వివిధ కారణాల వల్ల. ఏదో అప్పులు తీసుకొచ్చుకోవడంలోనో ఏయో ఉంటాయి కండిషన్స్ పెట్టి షరతులు పెట్టింటారు. ఆ షరతులకు లోబడి రాని వ్యక్తులకు రైతులకు రాదు. రానప్పుడు మాకు రాలేదు అనేది వస్తుంది. వచ్చిందని ప్రతిపక్షాలు తప్పకుండా ఇంత కార్యక్రమం చేసినాక ఇది ఇవ్వలేదులే, ఇది మనం వచ్చిన సహజంగా జరిగేదని ఎవరు అనుకోరు. దాన్ని భూతద్దం లేసి చూపిస్తూ అంటారు. అది సహజంగా జరిగేదే. అందువల్ల ఆయన హామీలు ఇచ్చినాడు కాబట్టి నెరవేర్చక తప్పదు. అప్పో సప్పో చేసి నెరవేర్చాల్సిందే. నెరవేరుస్తాడు కూడా అనుకుంటాను. ఆయన చూసుకోకుండా ఇచ్చినాడు, నెరవేరుస్తాడు. కాకపోతే ఇబ్బందులు ఉన్నాయని చెప్పుకోండొచ్చు. ఆ మాటను పట్టే ఈయన ఎగ్గొడతారు అనే దానికి లేదు. బ్యాలెటెంట్గా ఎవరు చేయరు. అంటే ఖజానా లేదు, జగన్ పైన నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు హామీలు ఇచ్చారు, అది నెరవేర్చుకోవాలనుకుంటున్నాం, కాకపోతే జగన్ ఖజానా ఏమి ఉంచలేదు, ఖాళీ చేసేసారు, ఆయన మీద నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవమే కదా. ఎందుకంటే ఆయనకు వస్తున్న రెవెన్యూ కంటే కూడా ఆయన నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసేదానికి ఆ రెవెన్యూ చాలక అప్పులు చేశారు. అప్పులు దాదాపు 6 లక్షలు 7 లక్షల కోట్లు చేశారని ఈ వైట్ పేపర్లో ప్రకటించినారు. దానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ అయితేనేం కంత అయితేనేం కడతారు. అవే దాదాపు 50,000 60,000 కోట్లు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళకు వస్తున్న 1,40,000 1,30,000 కోట్ల రెవెన్యూలో 40,000-50,000 కోట్లు కంతులకే పోతే మిగిలింది జీతభత్యాలు పోవాలా. అన్నీ పోగా సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బులు కావాలంటే కొద్ది తగ్గుతుంది. అందువల్ల కొంచెం అడ్జస్ట్ చేయడం కష్టమే. మామూలుగా 2 గజాలు 3 గజాలు బట్ట ఇచ్చి షర్టు గుట్లంటే కనుక వాడు కాలర్ ఒక రకంగా పెట్టి ప్యాకెట్ ఒక రకంగా పెట్టి ఫుల్ షర్ట్ కుట్టుకి ఇవ్వగలడు దర్జీ. ఆయన గజం బట్టిచ్చి నాకు ఫుల్ షర్ట్ ఉండాలని అంటే కష్టమే అవుతుంది కదా. అట్నే రెవెన్యూ బట్టి ఇక్కడ పథకాలు కూడా అమలు చేయాల్సింది వస్తుంది. కాకపోతే ఆయనకు కూడా 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా అప్పులు చేసి కొంచెం కేంద్ర ప్రభుత్వంతో స్కీములు తెచ్చుకోవడము, గ్రాంటీన్ ఎయిడ్ కొంత ఎక్స్ట్రా తెచ్చుకొని ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకొని చేయాల్సింది ఉంటుంది. హామీలో నెరవేర్చకపోతే చాలా చెడ్డ పేరు వస్తుంది. సరే, ఈ హామీల అమలు విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆయన అంతకుముందు ప్రచారంలో భాగంగా ఇది నాది గ్యారంటీ, చంద్రబాబు నాయుడు గారితో నేను చేయిస్తాను, నాది హామీ అని చెప్పేసి చెప్పడం చూస్తాం. ఇప్పుడు ఆయన ఒక సాధారణ మంత్రిలాగా ఆయన వర్క్ చేసుకుంటున్నారే తప్పితే ఈ హామీల విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వట్లేదు. ఆయన కూడా బాధ్యత తీసుకోవాలని అంటున్నారు. మీరేం చెప్తారు సార్? అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి, మామూలుగా వాళ్ళ పార్టీకి చెందిన ఉప ముఖ్యమంత్రి అయితే పెద్ద ఏదో హోదా మాత్రమే ఉంటుంది. కాకపోతే ఈయన జనసేన అనే ఒక పార్టీ పెట్టడము, ఆ పార్టీలో కొన్ని సీట్లు తక్కువే ఇచ్చారనుకోండి. తక్కువ ఇచ్చినా వైఎస్ఆర్సీపీ ఓటు చీలకుండా ఉండేదానికే నేను తక్కువ సీట్లైనా ఒప్పుకుంటున్నానని చెప్పడం అయితేనేమి, తర్వాత బీజేపీని కూడా కూటమిలో చేర్చడం అయితేనేమి, మళ్ళీ ఆయనకి ఇచ్చిన సీట్లలోనే ఒక 3 సీట్లను ఆయన త్యాగం చేయడమేమి, ఆయనకంటే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది క్యాబినెట్లో. ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆయన వల్ల అటు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం కానీ కేంద్రంలో ప్రభుత్వానికి కూడా 16 సీట్లు లడ్డు దొరికినట్టు దొరికా. వీటిని బట్టి అట్లా కేంద్రంలో ప్రభుత్వం అయితేనేమి ఇక్కడ ప్రభుత్వం అయితేనేమి ఆయనకు ప్రాధాన్యత ఉంది. కాకపోతే ఈ స్కీముల ఇంప్లిమెంటేషన్ అనేది ప్రకటనలు అయితేనేమి అవి ఆలోచన చేసినప్పుడు ఆయన సలహా తీసుకుంటుంటారు. ఆయన కూడా ఎట్నో ఒకటి అమలు చేయాలనే చెప్తారు కదా, వద్దని ఎవరు చెప్పరు. అవి ఆలోచన చేసేటప్పుడు దాంట్లో గురించి ఇద్దరు కూర్చోవచ్చు.